టార్చర్ చేస్తుంది. తన సిస్టర్లా ట్రీట్ చేయట్లేదు. తన వల్ల తల పగిలి చచ్చిపోతున్నాను. తన్ని చంపేస్తాను శ్రీను, చంపేస్తా. తన నాకే కాదు, తనపై కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏదేమైనా నువ్వు నాతో పాటే ఉండు రా. ఇక్కడ ఉన్నంతసేపు అది అలానే వేషాలిస్తుంది. తను రకమైన పెద్ద శాడిస్ట్. ఏదైనా చేస్తుంది. నా మీద ప్రేమతో నస్తే యాక్సెప్ట్ చేశాను. అదే ప్రేమతో నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను. వెళ్ళిపో శ్రీను. అప్పుడప్పుడు భయంతో ప్రేమనే వదులుకోవాల్సి వస్తుంది. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే వెళ్ళిపో, వెళ్ళిపో శ్రీను. హలో, నీతోనే. హలో, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? హా, అదేంటి మరి అప్పుడు మాట్లాడలేదు? ప్రశాంతంగా మీ ఇద్దరు స్వర్గాన్ని చూస్తున్నప్పుడు మూడో వ్యక్తిగా నేను ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అదేంటి నీ గురించి నందిని ఏదోదో చెప్తూ ఉంటుంది. పిచ్చిగా నమ్మితే అలానే ఉంటుంది. తన మనసులో నీ కోరికలకు అసలు విలువే లేదు. అందుకే అక్కు ఉంది, తొక్కు ఉంది, మా డాడీ ఉన్నాడని వంకలు చెప్తుంది. నేను చెప్పేది నిజమే కదా? తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు? అదో మెంటల్ కేస్. అసలు తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలనుకున్నావు? అదొకసారి అవునంటది, ఇంకోసారి కాదంటది. అలాంటి డబ్బా మెంటల్ కేసుతో నువ్వెలా కనెక్ట్ అయ్యావురా బాబు? లైఫ్ గురించి తెలియని దాంతో నువ్వెలా లైఫ్ లీడ్ చేయగలవు? నీ లైఫ్లో నీ డ్రీమ్స్ని ఎలా కంప్లీట్ చేసుకోగలవు? నిన్ను చూస్తే ఏ అమ్మాయినా పడిపోతుందిరా. మత్తెక్కిచ్చే కళ్ళు